కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కారు బీభత్సం సృష్టించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి ప్రమాద ఘటనా స్థలంలోని అక్కడ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కారు బీభత్సం సృష్టించింది. బైక్ను ఢీకొట్టింది ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కారు. ఈ ఘటనలో స్పాట్లోని ఒక యువకుడు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద. ప్రమాదంలో ఎమ్మెల్యే కసిరెడ్డి కూడా గాయాలయ్యాయి. తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామ శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తిగా ధ్వంసమైంది ఎమ్మెల్యే కారు ముందు భాగం. విజువల్స్లో మీరు చూస్తున్నారు. ఘటనకు సంబంధించి ఆ ఘటనలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారి ఆ ఘటనకు సంబంధించిన విజువల్స్ మీరు చూడొచ్చు. ఫార్చునర్ కారు, అవును ఫార్చునర్ కారు బీభత్సం సృష్టించింది. బేసికల్గా మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. ఫార్చునర్ కారుకి సంబంధించిన విజువల్ మీరు చూస్తున్నారు. ఎందుకంటే ఆ ముందు భాగం కనుక మనకు చూస్తే అర్థమవుతుంది కారు బీభత్సం ఏ స్థాయిలో జరుగుతుందో ఘటన తీవ్రత స్థాయి ఏంటి అనేది మనకు ఆ విజువల్లో మనకి క్లియర్గా అర్థమవుతుంది. ప్రమాద స్థలంలో ఉన్న కారుకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. కారు ముందు భాగం పూర్తిగా నుజ్జు అయిపోయింది. ఈ ఘటనలో బైక్ను ఢీకొట్టిన ఘటనలో ఒక వ్యక్తి ప్రమాద స్థలంలో మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డికి ప్రస్తుతం చికిత్స జరుగుతోంది. ప్రమాద స్థలంలో ఆ విజువల్స్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపర గురి చేయడం మా ఉద్దేశం కాదు. మేము ఇప్పుడు సమాజ శ్రేయస్సుని కోరుకుంటాం. దానిలో భాగంగా కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపర గురి చేసే ఉద్దేశం మాకు లేదు. అయితే ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడ గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచించడం జరుగుతోంది. ఎమ్మెల్యే కారు బీభత్సం సృష్టించింది. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కారు బీభత్సం సృష్టించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. సాధారణంగా ఫార్చునర్ కార్కి సంబంధించి, ఎందుకంటే ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే కాన్వాయ్కి సంబంధించిన విషయంలో కూడా ఫార్చునర్ కార్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే భద్రత విషయంలో కావచ్చు లేకపోతే సెక్యూరిటీ విషయంలో కావచ్చు. విజువల్లో మీరు చూస్తే కనుక ఆ బెలూన్ తెరుచుకుంది. ఆ బెలూన్ తెరుచుకోవడం నేపథ్యంలోనే ప్రమాద తీవ్రత తగ్గింది. లేకపోతే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం పెరిగి ఉండేది. ఎందుకంటే ప్రమాద తీవ్రతను అర్థం చేసుకుంటే, ఎందుకంటే బెలూన్ ఓపెన్ అయిన తర్వాత దాదాపుగా కారులో ఉన్న వాళ్ళు సేఫ్ అయ్యారనే చెప్పుకోవాలి. కానీ ఒకవేళ బెలూన్ ఓపెన్ కాకుండా ఉండుంటే కనుక ప్రమాదాన్ని ఊహించడం కూడా కాస్త కష్టమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ఘటనా స్థలంలోని ఎటువంటి పరిస్థితి ఉందో మీరు చూడొచ్చు. అయితే ఏం జరుగుంటుంది అనే అంశానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి మణికంఠ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మణికంఠ, కసిరెడ్డి నారాయణ రెడ్డి కారు బీభత్సం సృష్టించింది. అసలు ఇంతకీ ఏం జరిగింది? ఘటనకు సంబంధించి ఎందుకు అంత తీవ్రతలో అసలు ఇంతకీ ఏం జరిగిందని చెప్పి అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. మొత్తంగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కారు ఢీకొనడంతో ఒక యువకుడు అక్కడికక్కడే చనిపోయినటువంటి పరిస్థితి. కల్వకుర్తి నియోజకవర్గంలోని తలకొండపల్లి మండలంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నియోజకవర్గానికి వచ్చిన తర్వాత ఏదైతే మిడ్జిల్ నుంచి తలకొండపల్లి వెళ్ళేటటువంటి రహదారిలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకోవడం జరిగింది. ఒక్కసారిగా హై స్పీడ్ తో వెళ్తున్నటువంటి వేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా ప్రాథమికంగా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కారుకు ఓ బైక్ ఢీకొనడంతో ఓ యువకుడు అక్కడికక్కడ మృతి చెందాడు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యే అతడి పరిస్థితి కూడా విషమంగా ఉంది. తలకొండపల్లి మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కూడా బైక్ పై వెళ్తున్న నేపథ్యంలో అక్కడ ఏదైతే వెంకటాపూర్ శివార్లో ఉన్నటువంటి మైసమ్మ ఆలయం ఒకటి ఉంటుంది. ఆ మైసమ్మ ఆలయానికి సమీపంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పబ్బతి నరేష్ అనేటటువంటి యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా భైరవపాక పరశురాములు అనేటటువంటి యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ తీవ్ర గాయాల పాలైనటువంటి పరశురాముల్ని కల్వకుర్తి ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. ఎందుకంటే అతనికి చికిత్స అందించేందుకు ఆసుపత్రికి అయితే తరలించారు. మొత్తంగా ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఎమ్మెల్యేకి కూడా కసిరెడ్డి నారాయణ రెడ్డికి కూడా గాయాలు అయ్యాయి. వెంబడే అతన్ని కల్వకుర్తి పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం అక్కడ నుంచి హైదరాబాద్ కూడా తరలించినటువంటి పరిస్థితి. మొత్తంగా ఫార్చునర్ కారులో మిడ్జిల్ నుంచి తలకొండపల్లి వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఏదైతే వెంకటాపూర్ వెల్జాల గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి వెంకటాపూర్ గ్రామ శివార్లో ఒక మైసమ్మ ఆలయం ఉంటుంది. అక్కడ టర్నింగ్ కూడా పెద్దగా ఉంటుంది. అక్కడ చాలా ప్రమాదాలు కూడా జరిగేటటువంటి స్పాట్ అనే చెప్పవచ్చు. ఆ స్పాట్ కు దగ్గరలోనే దాదాపుగా ఈ ప్రమాద ఘటన కూడా జరిగిందని చెప్పవచ్చు. ఎమ్మెల్యే కారు ఒక్కసారిగా
బైక్ పై వెళ్తున్నటువంటి యువకుల్ని ఢీకొనడంతో అక్కడికక్కడే యువకులు ఇద్దరిలో కూడా ఒకరు మృతి చెందారు, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఎమ్మెల్యే కారు ఫార్చునర్ కారు ఏదైతుందో ముందు భాగం మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయినటువంటి పరిస్థితి. ప్రమాద సమయంలో ఒక్కసారిగా ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయ్యాయి కాబట్టి పెద్దగా పూర్తి స్థాయిలో ప్రమాదం జరగలేదు, కేవలం ఒక్కరు మాత్రమే చనిపోయారు. లేకపోతే ఒక్కసారి మీరు లైన్ లోనే ఉండండి, ఒక్కసారి విజువల్స్ మళ్ళీ చూపించే ప్రయత్నం చేద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎస్, ఈ విజువల్లో మనకి క్లియర్గా అర్థమవుతుంది, బైక్ ని ఢీకొట్టిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ఒకసారి విజువల్స్ ని ఘటనా స్థలంలో స్పాట్ లో ఏం జరిగిందనేది మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాద ఘటనలో ఒకరు ఘటనా స్థలంలోనే మృతి చెందినట్టుగా తెలుస్తుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఫార్చునర్ కారుకి సంబంధించిన ముందు భాగం పూర్తిగా నుజ్జు అయిపోయింది. కారు ఢీకొట్టిన అంటే బైక్ను ఢీకొట్టిన ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జు అయిపోయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ముఖ్యంగా ముందు భాగం కనుక చూస్తే ఎక్కడ కూడా కారుకి సంబంధించి అసలు ఎక్కడ కూడా ఆ ప్రమాద ఘటనకు సంబంధించి ఏ స్థాయిలో ఆ తీవ్రతను అర్థం పడుతుందనే చెప్పుకోవాలి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ ఘటనలో అదృష్టవశాత్తు అక్కడ ప్రమాద తీవ్రతకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో తగ్గిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అదే స్థాయిలో మిగిలిన వాహనాలు ఢీకొట్టుంటే కనుక పరిస్థితి ఏంటి అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఎందుకంటే మధ్యాహ్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఒక్కసారి విజువల్ మీరు చూస్తే కనుక దాదాపు 1/2 కిలోమీటర్ మేర ఈ ప్రమాద తీవ్రత మనకు కనిపిస్తోంది. ఆ ప్రమాదానికి గురైన ఆ బైక్కి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. బైక్ కూడా పూర్తిగా దెబ్బతింది. ఈ ప్రమాద ఘటనా స్థలంలో ఒకరు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఘటన అంటే స్పాట్లోనే ఒకరు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది అనే మాట వినిపిస్తోంది. మా ప్రతినిధి మణికంఠ దగ్గరికి మళ్ళీ వెళ్తున్నాను. మణికంఠ, అసలు ఇంతకీ ఏం జరిగింది? ఎందుకు అంత తీవ్రత? ఎందుకంటే రోడ్డు మీద దాదాపు 1/2 కిలోమీటర్ వరకు కూడా అంటే విజువల్ బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఒక 1/2 కిలోమీటర్ మేర ఈ ప్రమాద తీవ్రత ప్రభావం ఉంది అనేది. అసలు ఇంతకీ ఏం జరిగింది అనేది పోలీసులు భావిస్తున్నారు. మొత్తానికి ఇప్పటికైతే ఈ ఘటనపై పోలీసుల విచారణ కూడా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎప్పుడైతే ఈ ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న వెంబడే పోలీసులు ఘటనా స్థలానికి రావడం జరిగింది. ఏం జరిగింది, ఎవరి తప్పిదం ఉంది అనేటటువంటి విషయాన్ని కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు హై స్పీడే కారణంగా ఉన్నట్టుగా కూడా ప్రాథమికంగా అంచనా వేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే హై స్పీడ్ గా వస్తున్న నేపథ్యంలోనే కారు ఒక్కసారిగా యాక్సిడెంట్ తర్వాత కూడా రోడ్డు నుంచి కిందికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కిందనే ఉన్నటువంటి చెట్లను కూడా ఢీకొట్టినట్టుగా చాలా క్లియర్ గా తెలుస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చెట్టుకు తగిలిన తర్వాత ఆ కారు కూడా పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఎయిర్ బెలూన్స్ కూడా ఓపెన్ కావడంతోనే కొంతమేర ప్రమాద స్థాయి తగ్గిందనే చెప్పవచ్చు. లేకపోతే మృతుల సంఖ్య కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కారు కూడా ఈ రకమైనటువంటి ప్రమాదానికి గురైంది. ఒకవేళ ఎయిర్ బెలూన్స్ కనుక ఓపెన్ కానట్లయితే అక్కడ ఏదైతే కారులో ప్రయాణించేటటువంటి ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే డ్రైవర్ కావచ్చు, మిగతా తనకు వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, మిగతా వారికి కూడా తీవ్ర స్థాయిలో ప్రమాదం జరిగేటటువంటి అవకాశం ఉండేది. కానీ ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయినటువంటి సందర్భం కారణంగా కొంత ప్రమాద స్థాయి అయితే తగ్గిందనే చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా కల్వకుర్తి ఎమ్మెల్యే తన పర్యటన ముగించుకొని తన పర్యటన నేపథ్యంలో ఏదైతే నియోజకవర్గంలో పర్యటిస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితి, అందులో భాగంగానే తలకొండపల్లి రూట్ లో వెళ్తున్నాడు. మిడ్జిల్ నుంచి తలకొండపల్లి రూట్ లో వెళ్తున్న సమయంలో వెల్జాల సమీపంలో వెంకటాపూర్ గ్రామ సమీపంలో రాగానే ప్రమాదం జరిగింది. వేసవికాలం కావడంతో రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారాయి. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న నేపథ్యంలో కూడా పూర్తిగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్న నేపథ్యంలో అటు వాహనదారులంతా కూడా వేగం పెంచుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగిన ప్రమాదంలో కూడా పూర్తిగా అతివేగమే కారణంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఈ అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు కూడా ప్రాథమికంగా నిర్ధారిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రమాద స్థానాన్ని మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఒక్కసారిగా యాక్సిడెంట్ అయినప్పుడే ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. రోడ్డుపై మొత్తం కూడా రక్తపు మడుగు అనేది ఏర్పడినటువంటి పరిస్థితి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. సచిన్ రైట్ మణికంఠ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. అసలు మొత్తంగా అయితే మాత్రం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కారు బీభత్సం సృష్టించింది. బైక్ను ఢీకొట్టింది ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కారు. ఈ ఘటనలో ప్రమాద స్థలంలోనే అంటే స్పాట్లోనే ఒక యువకుడు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో ఎమ్మెల్యే కసిరెడ్డికి కూడా గాయాలయ్యాయి. తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామ శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయిపోయింది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. కసిరెడ్డి నారాయణ రెడ్డికి సంబంధించి కూడా ట్రీట్మెంట్ జరుగుతోంది. ఆయనకు కూడా
గాయాలయ్యాయి. ఒకసారి ఆ ట్రీట్మెంట్ జరుగుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం మా ఉద్దేశం కాదు. మేము ఇప్పుడు సమాజ శ్రేయస్సును కోరుకుంటే దానిలో భాగంగానే ఈ కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటుకు గురి చేసే ఉద్దేశం మాకు లేదు. అయితే ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త ఇబ్బందికర వాతావరణానికి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రమాద ఘటనా స్థలికి సంబంధించిన విజువల్స్ TS11EY 1999కి ఆ విజువల్ మీరు చూస్తున్నారు. TS11EY 1899కి సంబంధించి విజువల్ అది ఫార్చునర్ కారు. దాదాపుగా ఇది సేఫ్టీకి సంబంధించి సేఫ్టీ ఫీచర్స్ కూడా చాలా గట్టిగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఫీచర్స్కి సంబంధించి. ఎందుకంటే మీరు చూస్తే కనుక ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో వెంటనే అక్కడ బ్యాగ్స్ సేఫ్టీ బ్యాగ్స్ ఏవైతుంటే ఓపెన్ అయ్యాయి. ఆ ఓపెన్ అవ్వడం నేపథ్యంలోనే ప్రమాద తీవ్రత తగ్గిందని చెప్పుకోవచ్చు. కానీ అటు బైక్ మీద వెళుతున్న ఆ వ్యక్తికి సంబంధించి మాత్రం ఇబ్బంది జరిగింది. ఆ ఘటనలో ఒకరు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అయితే ఇంతకీ ఎవరు రాంగ్ రూట్లో వచ్చారు, ఎవరిది తప్పు అనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, విచారణ జరుగుతోంది. ఆ సేఫ్టీ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడం వల్ల కారులో ఉన్న వారికి సంబంధించి ప్రమాద తీవ్రత తగ్గింది. లేకపోతే కారులో ఉండే ఒక్కసారి విజువల్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఒకసారి ఫుల్ ఫ్రేమ్లో విజువల్ని చూపించే ప్రయత్నం చేద్దాం ఆ కార్కి సంబంధించి. ఎందుకంటే కనుక ఆ బ్యాగ్స్ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడం వల్ల ప్రమాద తీవ్రత తగ్గిందనే చెప్పుకోవచ్చు. కానీ ఆ విజువల్ని చూపించే ప్రయత్నం చేద్దాం. ఐ రిక్వెస్ట్ పీసీఆర్ ఒకసారి విజువల్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఎయిర్ బ్యాగ్స్కి సంబంధించి ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిన నేపథ్యంలోని అంటే ఆ పరిస్థితి మనం చూస్తున్నాం. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో పరిస్థితి కాస్త అంటే కారులో ఉన్న వాళ్ళకు సంబంధించి పెద్దగా తీవ్రతగా జరగలేదు. కానీ ఒక నిండు ప్రాణం బలైపోయింది. బైక్ మీద ప్రయాణిస్తున్న ప్రయాణికుడి ప్రాణం ఆ విలువ ఏంటి అనే అంశానికి సంబంధించి మాట్లాడుకుంటే వెలకట్టలేము ఒక ప్రాణానికి. కానీ ఎవరిది తప్పైనా సరే పోయింది మాత్రం ఒక నిండు ప్రాణం అనేది చెప్పుకోవాలి. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇంతకీ తప్పు ఎవరిది అనేది ఇంకా తేలాల్సింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కారు బీభత్సానికి సంబంధించిన విజువల్స్ ఇవి.